ఉమ్మడి పాలమూరు జిల్లాను వచ్చే ఎన్నికల్లో కారు క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు కేటీఆర్. పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టి సొంత జిల్లాకు సీఎం ద్రోహం చేశారని, ఈసారి కొడంగల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలంటూ ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో నిర్వహించిన సమీక్షలో క్యాడర్కు కేటీఆర్ పిలుపునిచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఘోర పరాభవం చవిచూస్తున్న బీఆర్ఎస్ పోయిన చోటే వెతుక్కునే పనిలో ఉంది. సీఎం సొంత జిల్లా పాలమూరుపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలపై కేటీఆర్ చర్చించారు. పార్టీ నేతలు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను, ప్రజల అభిప్రాయాలను, ఫీడ్బ్యాక్ ని కేటీఆర్ కి తెలియజేశారు. దాదాపు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి కాంట్రాక్టులు, కమిషన్ల కోసం లక్షల ఎకరాల సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహబూబ్ నగర్ బిడ్డనని చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరులో 8 లక్షల ఎకరాలు సాగు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రన్నింగ్ ప్రాజెక్టులుగా పెండింగ్ ప్రాజెక్టులను మార్చి బ్రహ్మాండంగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రన్ చేసి, కానీ పాలమూరు రంగారెడ్డి పథకం కూడా 90% మేము పూర్తి చేశాము. పంపు ఆన్ చేసి నీళ్లు చూపెట్టాము. 2.5 years అయింది. మరి మామగారు పేరు పెట్టుకున్నాడు కదా, జైపాల్ రెడ్డి గారి పేరు, ఎందుకు పూర్తి చేస్తలేడు? చేయమనండి, వెంటనే ఫాస్ట్గా పూర్తి చేసి నీళ్ళు ఇమ్మనండి, మేము వద్దంటున్నామా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయమని కేటీఆర్ అన్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డికి కూడా ఓటమి తప్పదని, మహబూబ్ నగర్ ప్రజలు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమి కొడతారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేడర్ కు పిలుపునిచ్చారు. 2027లో తాను కూడా పాదయాత్ర చేస్తానని, పార్టీ పెద్దలతో చర్చించి పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేస్తానని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తున్నా సతీష్ నీలాగా. ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. పాలమూరు క్లీన్ స్వీప్ పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టడంతో పాటు ఆ జిల్లా నేతలతో కేటీఆర్ సమీక్ష నిర్వహించడంతో పాలమూరు నుంచే కేటీఆర్ పాదయాత్ర మొదలు పెడతారనే చర్చ మొదలైంది.